ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. శివాజీ సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్నటువంటి యాక్టర్స్ కట్టుకునే వస్త్రధారణ గురించి, చీరల గురించి మాట్లాడిన తర్వాత ఆ చర్చ కాస్త అతిపెద్ద రచకి దారితీసింది. ప్రవచనాల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్షియర్స్ వరకు, చివరికి దేవతా వస్త్రాల గురించి కూడా మాట్లాడుకునే వరకు వెళ్ళింది. యాక్చువల్గా చీర మన సంప్రదాయం, కట్టుబొట్టు అయినప్పటికీ కూడా మా బాడీ మా ఇష్టం అనేటువంటి వర్షన్ ఎలా అయితే వినిపిస్తుందో అదే తరహాలో క్రిటిసిజం వినిపిస్తోంది. అంతకు మించి అబ్యూజివ్ కామెంట్స్, వల్గర్స్గా కూడా దారి తీసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఈ ఎంటైర్ సిచ్యువేషన్ని మనం ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సినీ నటి అండ్ పొలిటీషియన్ రమ్యశ్రీ గారు. రమ్యశ్రీ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఐ యామ్ ఫైన్ అండి. ఫస్ట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో రమ్యశ్రీ గారి ఒపీనియన్ తీసుకోవాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ నాకు ఏం స్ట్రైక్ అయింది చెప్పనా? ఓ మల్లి అని మీరు ఒక సినిమా చేశారు. అందులో ఒక ట్రైబల్ గర్ల్, విలేజ్ గర్ల్, ఒక పల్లెటూరు అమ్మాయి అనుకోండి, చదువు రాదు, ఆ అమ్మాయి ఒక శారీ కట్టుకుంటుంది, తన పనులన్నీ చేసుకుంటుంది, బట్ శారీ ఉంటుంది కానీ బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ లేకుండానే మొత్తం సినిమా అంతా కూడా మీరు అలాగే కనిపించారు, అదే అటైర్లో ఉన్నారు. అది మీరు సెలెక్ట్ చేసుకుందా, స్టోరీ డిమాండ్ చేసిందా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్ట్ వాళ్ళ ఆప్షన్ ఇలాగే ఉండాలనుకున్నారా? యాక్చువల్లీ ఆ మూవీకి ప్రొడ్యూసరు, డైరెక్టర్ నేనే. ఓకే. కథ ఏంటి? స్టోరీ ఎవరిది? అది స్టోరీ కూడా నాదే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, రైటరు అంతా నేనే. బట్ ఇది ఎప్పటి నుంచో ఈ కథను తయారు చేసుకొని కే బాలచందర్ గారు, అంటే నిరీక్షణ, అంతకు మించి ఇంకా చాలా మన అభినందన, చాలా వెరీ బ్యూటిఫుల్ మూవీ చేశారు. అని వెరీ నేచురల్ ఉంటుంది. ఆయన టేకప్ చేయమందామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే కొంచెం డ్రాప్ అయిపోయారు. అంటే ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ సైడ్ వచ్చేసానమ్మా, ఇంత బాగా కథను చెప్పావు కదా, నువ్వే ఎందుకు అది, అంటే ఆ టేకింగ్, ఆ స్టైల్ కానీ ఇదంతా చాలా బాగా చెప్పావు, నువ్వే ఎందుకు దాన్ని డైరెక్షన్ చేయకూడదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆంటీ తుంబా తుంటి అని కన్నడలో ఒక మూవీ చేశాను హీరోయిన్గా, సరిగమ విజయ్ డైరెక్టరు. ఆయన దగ్గర ఆ మూవీ ఆల్మోస్ట్ ఒక 3 months వెళ్ళింది. అలాగా ఇంకక్కడి నుంచి నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే డైరెక్షన్ సైడు నేను చేస్తున్నప్పుడు కెమెరాలో షార్ట్ పెడితే కెమెరాలోంచి చూడటము, వీళ్ళు ఎలా పెడుతున్నారు, క్లోజ్ ఎలా పెడుతున్నారు, లాంగ్ ఎలా పెడుతున్నారు, ఇలా ప్రతిదీ తెలుసుకోవడము. సో ఈ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్, అలాగా సరిగమ విజయ్ గారి దగ్గర నేను నేర్చుకోవటము. సో ఇదంతా తర్వాత ఓకే, నేను ఆయన డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత, కే బాలచంద్ర గారు చెప్పిన తర్వాత నాకు అంతవరకు నటించడం తప్ప వేరే ఏం తెలీదు, దానిలో ఎన్ని వేరియేషన్ చేయాలి అని తప్ప. అలాగా డైరెక్షన్ చేశాను. బట్ దానిలో వితౌట్ బ్లౌజ్, నేను ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ చేయలేదు. గ్లామర్ క్యారెక్టర్ చేశాను, ఐటమ్ సాంగ్ చేశాను, హీరోయిన్ చేశాను, జాతీయ అవార్డులు వచ్చాయి, స్టేట్ నంది అవార్డులు వచ్చాయి, ఇన్ని వచ్చాయి నాకు. కానీ ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ నేను చేయలేదు. సో ఈ సినిమా ఏంటంటే, నేను ఒక 10th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను అక్కడ అరకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో అక్కడ ఒక ఇన్సిడెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి అప్పుడు నేను అదే ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చేయటం, సక్సెస్ అవ్వటం. బట్ మనీ కావాలి. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తే ఈ డబ్బు పోయినా పర్వాలేదు, మళ్ళీ వితిన్ 3 months లేదా వితిన్ 6 monthsలో నేను రికవరీ చేయగలను అని అనుకుంటేనే మూవీ చెయ్యండి, కానీ ఈ డబ్బులు పోతే మా పరిస్థితి ఏంటంటే అనేలాగా మాత్రం ఎవరు మూవీ చేయొద్దని చాలామందిని నేను కథతో ఎవరో వచ్చి నేను హీరోయిన్గా పెట్టి ఇంకోటి పెట్టి నేను రిజెక్ట్ చేయడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. అలాంటి అప్పుడు తర్వాత ఓకే నాకు డబ్బులు రావాలి, నేను అది కథ అలా మైండ్లో కదులుతూ ఉండేది. బాగా డబ్బులు వచ్చి అవి వచ్చిన తర్వాత నాకు నేనుగా ఎవరిని మనము పాడు చేయకూడదు, పోతుంది వస్తుంది, దిస్ ఈజ్ మై ఫ్యాషన్, దీన్ని సినిమాగా చెయ్యాలి అనుకొని ఓ మళ్ళీ సినిమా చేశాను. బట్ వితౌట్ బ్లౌజ్ అనేది కథని పెట్టి అక్కడ ఏదైతే అరకు లంసింగు మీరు 30 hours ఇలా బ్యాక్ కానీ వెళ్తే వాళ్ళకి అసలు బ్లౌజులు అవి ఏమి ఉండవు, అస్సలు ఉండవు.
అమ్మాయికి పైన ఏమో ఉండదు, కిందన ఏదో కట్టుకుంటుంది, అబ్బాయికి ఏమో కిందన ఏమి ఉండదు, మీదన ఏమి ఉండదు. అలాగా ఒక ఎదురు డప్పు ఉంటుంది, అది పట్టుకొని వాటర్ వేసుకొని అలాగా పనికి పోతూ ఉంటారు ఫారెస్ట్లోకి. సో ఇదంతా నాకు తెలుసు దీని గురించి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ కైండ్ ఆఫ్ ఒక ఇన్నోసెంట్ ఉమెన్ కావాలి నాకు అని అనుకున్నప్పుడు, సో ఓకే అక్కడ ఆ ఇన్సిడెంట్ నేను చూశాను కాబట్టి నేను ఆ కథ డిమాండ్ని బట్టి వితౌట్ బ్లౌజ్ చేయడం జరిగింది. నేటివిటీ అంతే, అక్కడ అలానే ఉండాలి, నేను అది చూపించాలి అని అనుకున్నప్పుడు అలానే ఉండాలి కాబట్టి డేట్ చేశాను. బట్ ఆల్ ప్రొడక్షన్స్లో ఉన్న టెక్నీషియన్స్ అందరూ మీరు కాబట్టి ఈ సినిమా చేశారు, మీరు 10 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఏ లేడీ ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వితౌట్ ఈ స్టైల్ బ్లౌజ్లో అంటే వితౌట్ బ్లౌజ్ చెయ్యలేరు, డబ్బులు మీకు ఆల్రెడీ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, మీరు కాబట్టి ఇది చేస్తున్నారండి అనేవాళ్ళు. అంటే వెరీ అన్కంఫర్టబుల్. అంటే మన ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత వెరీ అన్కంఫర్టబుల్. అవును, ఒకప్పుడైతే మా అమ్మలు కూడా ఉన్నారు చాలామంది శ్రీకాకుళంలో స్టిల్ నౌ చుట్టకాలు ఇస్తారు, వాళ్ళకి బ్లౌజ్ ఉండదు, ఇలాగ జారిపోయి కూడా ఉంటుంది, చెవులకు ఇంత పెట్టుకుంటారు, జ్యువెలరీ పెట్టుకుంటారు, గోల్డ్ జ్యువెలరీ అలాగే ఉంటారు. మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే, మమ్మీకి మళ్ళీ బ్లౌజ్ ఉంది కానీ మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే. బట్ ఇదంతా మనం చూసాం కాబట్టి ఓకే అక్కడ అలా ఉంటది కాబట్టి చేయడం జరిగింది. సో సినిమా పరంగా కాబట్టి అక్కడ స్టోరీ అనేది ఉంది, రియల్ గా జరిగింది కాబట్టి ఆ నేటివిటీ అన్ని ఉన్నాయి కాబట్టి రమ్యశ్రీ ఆ సినిమాలో అలా కనిపించారు. ఇంకా తర్వాత ఎప్పుడు కానీ ఎక్కడా కానీ ఏ సినిమాలో కానీ నిజ సినిమాలో కాదు, నేను మామూలుగా ఏమైనా ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్ కూడా వెళ్ళినా సారీ కాకపోయినా నేను ఏ రోజు ఓవర్ ఎక్స్పోజింగ్ డ్రెస్ ఎప్పుడు వేయలేదండి, రియల్లీ చెప్తున్నాను. మంచి డ్రెస్సెస్, నేను డిజైనర్ని కూడా, డ్రెస్సెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు నీస్ కిందనే తప్ప నీస్ పై వరకు డ్రెస్ వేసుకొని ఏ ఈవెంట్స్ కానీ అలాంటి వాటికి నేను ఎప్పుడు పోలేదు. ఎందుకలా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమో అది నాకు తెలీదు. అంటే సినిమాలో ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్ లో మీరు కనిపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా, స్టోరీ డిమాండ్ చేసిందా, ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దీన్ని అలా వేసుకుంటారు. అది కేవలం సినిమా వరకే, రీల్ వరకే, రియల్ లైఫ్ లో లేదు. నన్ను ఎప్పుడు ఎక్కడ అలా చూసుండరు. ఫుల్ ఇది వేసుకొని ఉండుంటాను, స్లీవ్లెస్ ఇప్పుడు కూడా స్లీవ్లెస్ వేసుకుంటాను. సో స్లీవ్లెస్ ఇదంతా సమస్య కాదు కానీ మరీ ట్రాన్స్పరెంట్ వేసుకొని అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. ఫుడ్లో కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ కూర్చుంటేనే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆఫర్ చేసుకుంటారు వాళ్ళు. సో అంతే కదా. సో అందువల్ల ఏమిటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం. బట్ నాకంటూ ఒకటి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్లీ సినిమా అనేది ఆ షేడ్ ఎక్కడ నా మీద ఉండకూడదు, సినిమాకి సంబంధించిన ఎక్కడ ఉండకూడదు, టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇల్లు, దాని అందము, దాని ఇది, నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇంతే. స్క్రీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కసారి యాక్సెప్ట్ చేశాను అని అంటే, అమ్మ నువ్వు ఇలా చెయ్యాలి, నీ డ్రెస్ ఇది, ఇంతవరకే డ్రెస్ ఉంటుంది అని అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ అది నేను చేస్తాను. నేను చెయ్యను అనే ప్రసక్తి లేదు. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్లోనైనా సరే మనం ఎంత సిన్సియర్గా ఉంటామో అంత ఆపర్చునిటీ, అంత సక్సెస్ వస్తుంది. అంతే కదా. ఒక సక్సెస్ అనేది ఎలా వస్తుంది? అది డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. కొందరు ఇప్పుడు చాలామంది ఏమిటంటే పట్టుకున్న పని కంప్లీట్ చేయరు, కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారు. నాతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు. ఓకే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటారు, కిడ్స్ ఉండరు, బట్ నాకంటే ఒక ఫ్యాషన్ ఉంది, నేను ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఓకే మన ఫీల్డ్కి వచ్చామని అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి నేను ఏదో సక్సెస్ సాధించాలి అనే ఒక దీనిలో ఉన్నాను కాబట్టి అటువైపు ప్రయాణం చేస్తాను. అందువల్ల సినిమా వరకు ఎలాంటి డ్రెస్ ఇచ్చినా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యును అనేది లేదు. ఆల్మోస్ట్ 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను నేను చేయని కామెడియన్ లేరు. స్టార్ హీరోస్తో చేశాను, సూర్యతో చేశాను, తమిళ్లో విక్రమ్తో చేశాను. తర్వాత మన కన్నడలోనైతే మన ఏమిటి హీరో ఆ మధ్య చనిపోయాడు పునీత్ రాజ్ కుమార్తో చేశాను, పునీత్ వాళ్ళ బ్రదర్తో చేశాను. అందరు పెద్ద పెద్దోళ్ళు అందరితోని వర్క్ చేశాను. 9 లాంగ్వేజెస్ ఐఎమ్ డూయింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.